వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు రాశారో, ఆ వార్తల ఎందుకు రాశారో, ఆ వార్తల వెనక ఉన్న మర్మం ఏంటి, ఆ వార్తలు నిజంగానే వాస్తవాలు దాచి వార్తలు రాసే ప్రయత్నం ఏమన్నా చేశారా? మనం ఈరోజు ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే ప్రముఖంగా ఈ వార్త ఏం రాసుకొచ్చారు, ఏదైతే నిన్న భారతరత్న ఇచ్చారో ఆ భారతరత్నకు సంబంధించి ఒక వార్త రాసుకొచ్చారు. ఆ భారతరత్న ప్రముఖంగా వార్త రాసుకొచ్చారు. భారత రత్నాలు అని చెప్పేసి ప్రముఖంగా ఒక వార్త రాశారు. అయితే ఈ వార్త వెనుక ఉన్న మర్మం ఏంటి, కథనాలు ఏంటి మనం చూసుకున్నట్లయితే ప్రముఖంగా ఈ వార్త ఖచ్చితంగా భారతరత్న తెలుగు వ్యక్తికి ఇవ్వడంతో తెలుగు జాతి ముద్దబిడ్డ పీవీకి అత్యున్నత గౌరవం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న పురస్కారం ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం. దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు. తెలుగు తల్లి సింగలు భారతరత్న మెరిసింది. నవభారత ఆర్థిక రూపకల్పి పీవీని వరించి తనకు తాను మురిసింది. ఆ బహుభాష కోవిందుడు మేధస్సుకు తగిన గుర్తింపు వచ్చి పులకరించింది. ఏదైతే పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చారో, అయితే పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంతో మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ప్రతిపక్ష నేతలు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేశారు. అయితే భారతరత్నకు పివి నరసింహారావు గారు ఖచ్చితంగా యోగ్యుడు, అంటే 100% యోగ్యుడు. ఎందుకంటే మన భారత ఖ్యాతిని అత్యున్నత స్థానానికి చేకూర్చిన వ్యక్తి ఎవరన్నా అంటే పివి నరసింహారావు గారు. అతనికి ఇంత లేటుగా వచ్చినడమే ఆశాస్పదంగా ఉంది. అదేవిధంగా తెలుగు జాతి నుంచి మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎన్టీఆర్ గారికి కూడా ఈ భారతరత్న అవార్డు వచ్చింటే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ ప్రముఖంగా తీసుకున్నట్లయితే మన రాష్ట్రానికి వస్తే వినాశకాలే విలీన బుద్ధి, విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువుల దూరం చేస్తున్న జగన్. పాఠశాలలు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త ఎత్తుగడ. ఇప్పటికే మూతపడిన 118 పాఠశాలలు. ఇది రూపమార్చుకుంటున్న అంటరానితనం కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాడని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు తీసుకొచ్చింది ఎవరు? అమ్మఒడి తీసుకొచ్చింది ఎవరు? విద్యా వసతి తీసుకొచ్చింది ఎవరు? జగనన్న వసతి కానుక తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పెద్ద పీట వేస్తున్నారు తప్ప చిన్న పీట అయితే వేయట్లేదు. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న మంచిని చెడుగా చూపించడం తప్ప వీళ్ళకి ఏంటి ఏ పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అన్నది పెద్ద గొప్ప విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవచ్చు. ఈనాడు కార్పొరేట్ స్కూళ్ళలో పెద్ద ఎత్తున డబ్బులు దోపిడీ, చదువు దోపిడీ చేస్తుంటే ఆ చదువు దోపిడీకి అరకట్టే వెళ్ళని చెప్పేసి కార్పొరేట్ విద్యాలయాలు ఎటువంటి విద్య అయితే ఉందో అదే విద్యను మన రాష్ట్రంలో అందించాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ తెలుగు మీడియంతో పాటు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి పెద్ద విప్లవాత్మకమైన మార్పు తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ విప్లవాత్మకమైన మార్పు తీసుకొని వచ్చింటే వీళ్ళందరూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. మరి నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు విద్యనే దూరం చేయాలనుకుంటే మరి ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసుకొని వస్తాడు? అమ్మఒడి ఎందుకు తీసుకొని వస్తాడు? జగనాన్ని విద్యాకానికి ఎందుకు తీసుకొని వస్తాడు? వసతి దీవుని ఎందుకు తీసుకొని వస్తాడు? ఫీజుమెంట్ ఎందుకు ఇస్తున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవన్నీ ఎట్టకేలకు అబద్ధాలు చెప్పేసి మాయ చేసి మరడికాయ చేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిస్థితి ఉందంటే 100% లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా భావితరాలు బాగుండాలంటే విద్య ఉండాలి. ఆ విద్య ఈ రోజు మనం సక్రమంగా అందించుకోలేకపోతే ఇంకోటి ఇదే టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ నారాయణ చైతన్య ఇట్లాంటి సంస్థలను పెద్దపీట వేశారు. కేవలం నారాయణ చైతన్య భాష్యం ఇలా వగేరా కార్పొరేట్ సంస్థలోనే ఉండే ఇంగ్లీష్ మీడియాన్ని ఈరోజు బడుగు బలిగిన వర్గాలు చదువుకునే పేద బడుల్లో ఉంది. అంటే మరి ఎంత పెద్ద పీట వేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా విద్యా వ్యవస్థకు ఎవరైనా పెద్ద పీట వేశారు అంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడి మన రాష్ట్ర ఖ్యాతిని కాకుండా దేశ ఖ్యాతిని ప్రపంచంలో సృష్టించిన వ్యక్తి ఎవరైనా, ప్రపంచంలో సృష్టించే విధంగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మనం అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, లేదంటే మొన్న అమెరికా ఇప్పుడు రానున్న అమెరికాలో కావచ్చు, లేదంటే ఇట్లాంటి వగైరా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సైతానికి మన విద్యార్థులు వెళ్ళారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసిందే. కానీ వీళ్ళు అవన్నీ చూపించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చిన్న చిన్న తప్పులు కాదు పొరపాట్లను కూడా వీళ్ళు భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎందుకు పెద్దపీట ఇవ్వలేదు? ఆనాడు ఎందుకు ఇంగ్లీష్ మీడియం తీసుకొని రాలేదు? ఆనాడు ఎందుకు అమ్మఒడి ఇవ్వలేకపోయాడు? ఆనాడు ఎందుకు జగన్ వసతి ఇవ్వలేకపోయాడు? ఆనాడు ఎందుకు ఫీజు సంపూర్ణంగా చేయలేకపోతున్నారు? అంటే కేవలం కొందరికి మాత్రమే ఆ ప్రభుత్వం ఉంది. అందరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా 100% విద్యా వ్యవస్థకు సంపూర్ణ న్యాయం చేశారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వ్యవస్థకు నిజంగానే అన్యాయం చేశారో లేదో అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇదే విధంగా మా డిమాండ్లు
సంగతి చూడండి. ప్రత్యేక హోదా సగ విభజన హామీలు అమలు చేయండి. ప్రధాన ఆర్థిక మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు రావాల్సిన డిమాండ్లను వెంటనే అమలు చేయండి, ప్రత్యేక హోదా కూడా ఇవ్వండి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారిని అడిగి చెప్పారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో కంప్యూటర్ వారీగా స్విమ్మింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక అంగీకరించింది. దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి 1200 కోట్ల విడుదలకు అంగీకరించింది. అదేవిధంగా 1700 కోట్లకు ఖర్చులు అవుతాయి. ఏది పోలవరం దానికి సంబంధించి 17,000 కోట్లు ఖర్చులు అవుతాయి. 2014 జూన్ 3 ఏళ్లకు ఒకసారి తెలంగాణ 7,200 కోట్లు బాకీలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే చెల్లించాలి. అంటే తెలంగాణ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి మనకు రావాల్సిన 7,000 కోట్లు ఉన్నాయి. వాటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఇక్కడ భాజపాకు ఏపీ ప్రభుత్వం నుంచి ముడుపులు. అందుకే ఈడీ ఐటీ ఇటువైపు చూడవు. ప్రధాని అత్యధిక సార్లు కలిసిన సీఎం జగన్. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీ రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు. ఈయన కేవీ రామచంద్రరావు గారు ఖచ్చితంగా అధికారం పోయేసరికి ఆశాస్పదంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ ఐటీకి భయపడేటట్లుంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డి గారు నమ్మిన బంటుగా ఉన్నావు. నిన్ను రాజశేఖర రెడ్డి గారు కొడుకును వదిలి కాంగ్రెస్ పార్టీ తరఫున పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రాను అని ఎదిరించిన ధీరుడు వీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు భయపడతాడా? భయపడడానికి ఆ రోజు నిజంగానే అధికారం కావాలి, జైలుకి వెళ్ళకూడదు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీని కాదు బయటకు వచ్చేవాడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. ఈ రోజు నీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేశాడనే అక్కుస్ తప్ప ఇంకేం లేదు. అదేవిధంగా టెట్ ఎస్జిస్టీ పేపర్ అర్హతలపై అయోమయం. పేపర్ 1కు బీఈడీలకు అర్హత లేదంటూ గత నెలలో ఉత్తర్వులు 13 రోజులకే సవరిస్తూ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థులు. ఏదైతే టెట్ బీఈ అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉందో ఆ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి వీళ్ళు న్యాయస్థానానికి ఆశ్రయించే అవకాశం ఉందని రాశారు. వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు. నగదు పురస్కారాలు 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంపు. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం వల్ల మళ్ళిన ప్రేమ ప్రజాధనం మళ్లించే మంచినీళ్ళ ఖర్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని పేద వాళ్లకు లేదంటే సేవ చేసిన వాళ్లకు ఖర్చు పెట్టినా కూడా వీళ్ళు అకుస్తో వార్తలు రాస్తున్నారు. ఏ విధంగా వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అరికట్టిందంటే వాలంటరీ వ్యవస్థ ఒకటని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి చేకూరేలా ప్రోత్సాహాలు ఇస్తుంటే వాటిని కూడా అబద్ధాల్లా రాసి మా ప్రజాధనాన్ని మంచినీళ్ళ ఖర్చు పెడుతున్నట్టు వీళ్ళు వార్తలు రాస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పేదల పక్షాన ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజాధనం వృధా చేయాలనుకుంటే ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే వనమ్మనం కావచ్చు లేదంటే దొంగలపై దండయాత్ర కావచ్చు లేదంటే చెట్లు పంపిణీ కావచ్చు లేదంటే నీరు చెట్టు కావచ్చు లేదంటే వాటెవర్ మీ ఇంటికే మీ భూమి కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలను కొనసాగించి ఆ డబ్బును వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జోబుల్లో వేసేవాడు. కానీ వాటన్నిటికీ కట్టింపు చెప్పి కేవలం పేద ప్రజలకు మాత్రమే మంచి చేయాలని చెప్పి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఆదా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈనాడు వార్తాపత్రిక రాసిన వార్తల గురించి మీరేం చెప్తారో మీ మాటల్లో రాయండి. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చే వాలంటీర్లకు బ్రేక్. ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్ 2 నెలల పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా ఇప్పటికే ఏడాపేడా వాలంటీర్లు వాడకం. షెడ్యూల్ వస్తే ఎన్నికల కమిషన్ నజర్ అప్పుడు వారి సేవలు వాడుకోవడం కష్టమే. అందుకే తాత్కాలికంగా తొలగించే యోచన. ఆపై ఎన్నికల్లో నేరుగా వారి సేవల వినియోగం. ఆ సమయంలో సొంతంగా జీతాలు కానుకలు వాలంటీర్లకు వైసీపీ నేతల సందేహాలు. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యక్రమాలకు కాకుండా ప్రజాసేవకే వాళ్ళు పనిచేయాలని చెప్పేసి వాళ్ళని ఉంచుకున్నారు తప్ప వాళ్ళకి ఏదో వైసీపీ నుంచి జీతాలు ఇస్తున్నారు ఎన్నికల కోసం అంటే ఏదేమైనప్పటికీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఉంటారు, టీడీపీ పార్టీ శ్రేణులు ఉంటారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి కదా. మరి వాళ్ళు ఎందుకు ఆందోళన చేయకుండా మీరు వార్తలు రాస్తున్నారంటే ఇక్కడ డొల్లతనం బయట కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ నకిలీ ఓట్లు దొంగ సొంతమని తిరుపతి ఉప ఎన్నిక అక్రమాల కేసులో కొత్త మలుపు. ఈసీ రికార్డుల్లో మాత్రమే ఈఆర్ఓగా ఐఏఎస్ గిరీశ ఆ బాధ్యతలు స్వీకరించింది చంద్రమౌళేశ్వర రెడ్డి. ఈసీ అనుమతి లేకుండా ఈ ఈఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన వైనం. లాగిన్ ఐడి పాస్వర్డ్ ఓటీటీ ఫోన్ నెంబర్ ఆయనవే. అయితే ఏదైతే ఎన్నికలు జరిగాయో తిరుపతి బై ఎలక్షన్ జరిగిందో ఆ ఎన్నికలకు సంబంధించి వార్త రాశారు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది వాస్తవం ఎంత లేదు అంటే ఖచ్చితంగా ఆనాటి తిరుపతి బై ఎలక్షన్లో గెలిచింది వైఎస్ఆర్సీపీ కాబట్టి ఏదో బురద చల్లాలి. వచ్చే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై వైఎస్ఆర్సీపీ పార్టీపై బురద చల్లాలనే లక్ష్యంతోనే ఉన్నాయి అనిపిస్తుంది ఈ వార్త చూస్తుంటే. ఏదేమైనప్పటికీ ఈ వార్తను చూసి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అయితే
ముక్తసరిగా రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కి అవకాశం ఇవ్వని ప్రధాని. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది మోదీ గారితో. ఖచ్చితంగా నేను సింగిల్గా వస్తాను, ఎవరితోనూ పొత్తు లేదంటున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీతో జగన్కి ఏం అవసరం రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరము? ఖచ్చితంగా నేను ఎన్నికలకు సింగిల్గానే వస్తాను, నేను ఎవరితోనూ పొత్తు లేదు, నా పొత్తు కేవలం ప్రజలతో మాత్రమే. మీకు మంచి చేసేటనే ఓటు వేయండి, మంచి చేయకపోతే ఓటు వేయొద్దని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తుల కోసం ప్రాగలాడుతుంది టీడీపీ జనసేన. వాళ్ళు రాజకీయాలు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవసరం రాజకీయాలు మాట్లాడడానికి? అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కోసం కాదు, ఖచ్చితంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్ళాడు, హక్కుల కోసం వెళ్ళాడు, డిమాండ్స్ కోసం వెళ్ళాడు. అంతేగాని రాజకీయంగా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మన రాష్ట్ర నిధుల కోసం, మన రాష్ట్ర పెట్టుబడుల కోసం, మన రాష్ట్రానికి ఏవైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నా వాటిని సాధించుకోవడానికి వెళ్ళారు. అంతేకాని రాజకీయంగా మాట్లాడడానికి ఒకటి ఆలోచించు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడడానికి ఏమన్నా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాడు? ఏమన్నా బీజేపీ పొత్తును ఆశిస్తున్నాడా? సింగిల్గా వెళ్తున్నప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పోనీ వీళ్ళు అన్నట్లు రాజకీయాలు మాట్లాడలేదు అన్నట్లు వీళ్ళు వెళ్ళి ఏమన్నా చూసారా? పోనీ ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా చెప్పారా అంటే లేదు. ఇక్కడ గంటకు పైగా నిరక్ష తర్వాత 10 నిమిషాలు భేటీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో అంతే తనతో రాత్రి నుంచి అడుగుతున్న అపార్ట్మెంట్ ఇవన్నీ అమిత్ షా నిరాశతో వెనుదిగిన సీఎం మీడియాతో మాట్లాడిన వైన పార్లమెంట్ వద్ద 4 గంటలు పట్టించుకొని వైసీపీ నేతలు దుబాయ్ వెళ్ళిపోయిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే మీటింగ్ ఏర్పడో ఆ మీటింగ్ పై తప్పుడు ప్రచారం, తప్పుడు వార్తలు తప్ప ఇంకొకటి వీళ్ళు చేయదలుచుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనూ ఈరోజు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నాడు అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఏదైనా బట్టికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వెళ్ళే అవకాశం 100% లేదు, సింగిల్గా వెళ్తున్నారు. మరి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు ఆరాటపడుతున్నారు? బీజేపీ అపాయింట్మెంట్ కోసం ఎవరు ఆరాటపడుతున్నారు? ఈ వార్తను చూసిన తర్వాత ఈ పేపర్ చదివిన తర్వాత మీ కామెంట్ రూపంలో మీరే తెలిసేయండి. జగన్ను సాగనంపడానికి జనం సిద్ధం, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధం అంటున్నారు. అన్ని కోట్లు అప్పులు చేసినా ప్రజలు బాగుపడలేదు, ప్రజల్లో నాన్న ప్యాలెస్ దాటని జగనన్న, ప్రజల్లో నాన్న ప్యాలెస్ దాటిని జగనన్న, అమ్మఒడి ఒక బిడ్డకైనా మరో బిడ్డ చదువుకోకూడదా, పుట్టకూడదా, దళితులను రక్షించలేని దళిత హోంమంత్రి ఎందుకు, నిజాలు జరిగిన ఏపీపీసీ చీఫ్ షర్మిల. ఇదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఇంటికి కాదు పంపించింది, బొంద పెట్టారు. అదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నేను జగనన్న చెల్లిని, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి తెలంగాణలోకి వెళ్ళి పార్టీ పెడితే వైఎస్ఆర్ అభిమానులు ఈవిడని ఆదరించారు. కానీ ఈవిడ చేసింది ఏంటి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తే మరి తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు అమ్మఒడి? మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించమని ఈరోజు తెలంగాణలో నా వల్ల కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటుంది కదా ఈవిడ. మరి ఈవిడ తెలంగాణలో ఈవిడ వల్ల కాంగ్రెస్ గెలిచింటే తెలంగాణలో అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదు ఒక బిడ్డకైనా? తెలంగాణలో నాడు నేడు ఎందుకు తీసుకొని రావట్లేదు? అక్కడ తెలంగాణలో విద్యా వ్యవస్థకు ఎంత పెద్దపీట వేయట్లేదు? తెలంగాణ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఏపీ స్కూల్స్ ఎలా ఉన్నాయి? మన దేశంలో కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో ఉన్న విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ ఎలా ఉంది? మరి ఆ రాష్ట్రాల్లో అమలు కాని సంక్షేమ పథకాలు ఇక్కడ ఎందుకు అమలు అవుతున్నాయి? మరి ఆ రాష్ట్రంలో అమలు కాని నాడు నేడు ఇక్కడ ఎందుకు అమలు అవుతుంది? ఆ రాష్ట్రంలో అమలు కాని ఇంగ్లీష్ విద్య ఎందుకు ఇక్కడ అమలు అవుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా, మరి ఆ ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆ ముఖ్యమంత్రులు ఎందుకు తెలంగాణలో నా వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటుంది? మరి అక్కడ ఎందుకు అమ్మఒడి లేదు? అక్కడ ఎందుకు జగనన్న విద్యా దీవులు లేదు? అక్కడ ఎందుకు జగనన్న వసతి దీవులు లేదు? అక్కడ ఎందుకు ఫీజు రిమెంట్ లేదు? అక్కడ ఎందుకు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేయట్లేదు? చెప్పమ్మా షర్మిల. అంటే అమ్మఒడి కేవలం ఆంధ్రలోనే మాత్రం ఉండాలా, మా పక్క రాష్ట్రం తెలంగాణలో ఉండకూడదా? అయితే మోదీతో పొత్తు, జగన్ క్లీన్ చీట్. ఏపీ కోరిన వెంటనే అప్పులకు కేంద్ర ఆమోదం, ఇసుక మద్యం వ్యాపారంలో బీజేపీకి వాటాలు, షర్మిలను తిడుతున్న జగన్ పట్టించుకొని కేవీపీ. అంటే షర్మిల ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో ఉంది, మరి ఇంకా ఆవిడని తిట్టగా ముద్దెట్టుకుంటారు, ఎవరైనా కూడా ముద్దాడుతారా? లేదంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే తప్పు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు మళ్ళీ ఆవిడని కూడా తిడతారు. ఆవిడ సరైన మార్గంలో రాజకీయాలు చేసి సరైన విధంగా విమర్శలు చేస్తే ఎవరైనా హర్షిస్తారు, ఎవరైనా మెచ్చుకుంటారు. అలా కాకుండా తిడుతున్నారు, కొడుతున్నారు అంటే రాజకీయాలు చేయకూడదు, విమర్శలు చేయకూడదు. అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నాక ఎవరినైనా, జగన్మోహన్ రెడ్డి గారినైనా సరే, చంద్రబాబు గారినైనా సరే, నరేంద్ర మోదీ గారినైనా సరే, రాహుల్ గాంధీనైనా సరే విమర్శలు చేస్తారు. అంత మాత్రాన్ని విమర్శలు చేస్తున్నారు, జగన్ పట్టించుకోవట్లేదు. ఆవిడ ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీలో ఉన్నారు. అలాంటప్పుడు ఆవిడ కోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు? ఇప్పుడు మనం ఒకసారి చర్చించుకోవాలి కదా, ఆవిడ రాజకీయం చేస్తుందా లేదంటే ఇంకొకరు కొత్తగా పని చేస్తుందా మనకి తేట తెల్లమవుతుంది. అంటే వీళ్ళు మీరు ఏం చేసినా పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీకు బీరువాల పగల
బద్దలు కొట్టి మంచాలు విరుగొట్టి వెతుకులాట, మాజీ మంత్రి నారాయణపై పోలీస్ గురి, నెల్లూరు క్యాంప్ ఆఫీసుపై దాడులు, డ్రగ్ కంట్రోల్ తనిఖీలు, నారాయణ సతీమణి గృహ నిర్బంధం, సెల్ ఫోన్ స్వాధీనం, డబ్బు పైలు దొరక్క వెనుదురుగున పోయిన ఇదే నారాయణ తన మరదలను ఏ విధంగా హింసించాడు, ఇదే నారాయణ తన మరదలపై ఎటువంటి పైశాచిక ఆనందం పొందుతున్నాడు అంటే మానసికంగా ఎంతమంది ఎంత ఇబ్బంది పెట్టాడు అంటే వీళ్ళు ఏం చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరికే ఉండాలి తప్ప ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం పోలీసులు పనిచేస్తే పోలీసులు పనిని కూడా వర్గీకరిస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికలు దగ్గర ఉన్న నేపథ్యంలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి వార్తలు రాస్తూనే ఉంటాయి, ఇంకా పెద్ద ఎత్తున రాస్తాయి. అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.